హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయండి. అందులో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది మోనోపొలీ స్టాక్స్ గురించి. టైటన్స్ లాగా పెరుగుతాయి అండ్ వాటి ఇండస్ట్రీస్ లో షాడోలా ఉంటాయి అన్నమాట. వాటి ఇండస్ట్రీ అనే కింగ్డమ్ లో ఈ స్టాక్స్ కింగ్స్ అండ్ క్వీన్స్ అండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ని డిక్టేటింగ్ చేస్తాయి, ప్రైజెస్ ని కంట్రోల్ చేస్తాయి అండ్ ఇన్వెస్టర్స్ కోసం అన్పారల్డ్ స్టెబిలిటీ, ప్రెడిక్టబుల్ గ్రోత్ అండ్ డివిడెండ్స్ కూడా ఇస్తుంటాయి. ఇలాంటి మోనోపోల్ స్టాక్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయండి స్టాక్ మార్కెట్ లో. సో ఈ రోజు ఈ వీడియోలో మనం టాప్ 5 మోనోపోల్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ జైడీస్ వెల్నెస్ అండి. ఈ కంపెనీ షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ లో 90% మార్కెట్ షేర్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్ అయిన షుగర్ ఫ్రీ కి ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి. కంపెనీ పోర్ట్ఫోలియోలో కాంప్లాన్, ఎవ్రీయూత్, నైసిల్, గ్లూకోన్ డి, షుగర్ లైట్ అండ్ న్యూట్రిలైట్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. క్యాడిలా హెల్త్ కేర్ జైడీస్ వెల్నెస్ లో 57.6% స్టేక్ ఉండడంతో కంపెనీకి రోబస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీ యాక్సెస్ కూడా ఉందండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,383 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 5.93%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.40% ఉంది. ఇండస్ట్రీ పిఈ 40.3 ఉంటే స్టాక్ పిఈ 34.3 ఉంది. పిఈ రేషియో వైజ్ జైడీస్ వెల్నెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ డెట్ వచ్చేసరికి 352 crores ఉందండి. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2012 నుంచి కూడా కంపెనీ సేల్స్ లో అనేది గ్రాడ్యువల్లీ గ్రోత్ ఉందండి. మార్చ్ 2023కి 2,255 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 310 crores పోస్ట్ చేసింది. అలాగే కంపెనీ 2012 నుండి కూడా డివిడెండ్ పే చేస్తుందండి. అండ్ ఈ కంపెనీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మార్చ్ 2022 వరకు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 64.82% మాత్రమే ఉండేదండి. తర్వాత క్వార్టర్ నుంచి కూడా గ్రాడ్యువల్లీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. సెప్టెంబర్ 2023కి 68.54% ఉందండి. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.42%, డిఏ షేర్ హోల్డింగ్ 20.22%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.81% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అండి. వరల్డ్ లోని సెకండ్ లార్జెస్ట్ జింక్ లెడ్ మైనర్ అన్నమాట. జింక్ ఇండస్ట్రీలో 78% మార్కెట్ షేర్ ఉంది. 1966 లో మెటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అయ్యిందండి. బట్ టుడే ఈ కంపెనీ వేదాంత లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీగా ఉందన్నమాట. ఇందులో వేదాంతకి 64.9% స్టేక్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 29.5% మైనారిటీ స్టేక్ మాత్రమే ఉందండి. ఈ కంపెనీ సంవత్సరానికి 1.2 మిలియన్ టన్స్ మైన్డ్ మెటల్ కెపాసిటీ ఉందండి. అండ్ ప్రెసెంట్ ఆన్ గోయింగ్ 6 మేజర్ మైనింగ్ ప్రాజెక్ట్స్ తో మైనింగ్ కెపాసిటీని కూడా అగ్రెసివ్లీ ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. వరల్డ్ లోని సెకండ్ బిగ్గెస్ట్ జింక్ ప్రొడ్యూసర్ అయిన హిందుస్థాన్ జింక్ రాజస్థాన్ లోని రాంపురా అగుచాలో ఉన్న వరల్డ్ లోని థర్డ్ లార్జెస్ట్ ఓపెన్ పిట్ మైన్ అండ్ వరల్డ్ లోని లార్జెస్ట్ జింక్ మైన్ ని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. 2013 నుండి బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ అండ్ టైటన్స్ కంపెనీస్ మొత్తం కంబైన్ ప్రాఫిట్ కంటే కూడా హిందుస్థాన్ జింక్ ఒక్క కంపెనీకి డివిడెండ్స్ ఎక్కువ పే చేసిందండి. అండ్ హిందుస్థాన్ జింక్ యావరేజ్ 5 years డివిడెండ్ ఈల్డ్ ఎంతో తెలుసా? 10.6%. అలాగే యావరేజ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత ఉందో తెలుసా? 165.1% ఉందండి. 2023లో హైయెస్ట్ డివిడెండ్ పే చేసిన కంపెనీలో ఈ కంపెనీ కూడా ఉందండి. ప్రెసెంట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,31,724 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 50.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 44.5% అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందండి. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 30.5 ఉంటే స్టాక్ పిఈ 15.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ ఈ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ 64.9% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 1.81% మాత్రమే ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.75% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 2.98% ఉంది. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2020 నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. మార్చ్ 2023లో 34,098 crores సేల్స్ పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 51% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10,520 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ 2013 నుంచి కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 311.50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ అని పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్నమాట. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మేనేజ్ చేస్తుంది ఈ కంపెనీని. 1966 లో కంటైనరైజ్ కార్గో ట్రాన్స్పోర్ట్ పేరుతో సెటప్ అయిందండి. కాన్కోర్స్ కోర్ బిజినెస్ లో కార్గో క్యారీస్, టెర్మినల్ ఆపరేటర్స్, వేర్ హౌస్ ఆపరేటర్స్, అలాగే ఎంఎంఎల్పి ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఇది రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యే దాదాపు 75% కంటైనర్స్ ని హ్యాండిల్ చేస్తుందండి. రైల్ కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. ఈ సెగ్మెంట్ లో కాన్కర్ కి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉందండి. 2006 వరకు కూడా ఈ ఇండస్ట్రీలో సోల్ ఆపరేటర్ గా ఉండేది. 2006 తర్వాత అదర్ ప్లేయర్స్ ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారండి. బట్ వారిలో ఎవరు కూడా కాన్కర్ కి ఉన్న నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రిప్లికేట్ చేయలేకపోయారు అనమాట. అండ్ ఇది నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీ అండి.
అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 51,044 crores ఉందండి. ROCE 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.6% ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 54.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 2.93%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 20.7%, టీఏ షేర్ హోల్డింగ్ 21.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 821 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 5 రూపీస్ అండి. అండ్ లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో అనేది గ్రోత్ కనిపిస్తుందండి. మార్చ్ 2021 లో 6,427 crores, మార్చ్ 2022 లో 7,653 crores, అలాగే మార్చ్ 2023 లో 8,169 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 23% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1173 crores పోస్ట్ చేసింది. అండ్ 2012 నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 837.50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియాలో లీడింగ్ వాల్యూ యాడెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ గ్లాస్ సొల్యూషన్స్ కంపెనీ అన్నమాట. ఆటోమోటివ్ అండ్ ఆర్కిటెక్చరల్ గ్లాస్ లో డామినెంట్ ప్లేయర్ గా ఉంది. అసాహి ఇండియా ఎంటైర్ గ్లాస్ వాల్యూ చైన్ లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఫ్లోట్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఫ్యాబ్రికేషన్ వరకు అన్ని చేస్తుందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఆటోమోటివ్ గ్లాస్ సెగ్మెంట్ లో అరౌండ్ 77% మార్కెట్ షేర్ ఉందండి. ఇండియన్ ఆటో గ్లాస్ మార్కెట్ లో డామినెంట్ పొజిషన్ లో ఉంది. అండ్ కంపెనీ గో టు సప్లయర్స్ గా రికగ్నైజేషన్ కూడా ఉంది. అండ్ కంపెనీ ఆర్కిటెక్చరల్ గ్లాస్ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,597 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 20.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.6% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ అండి. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 54.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.68%, టీఏ షేర్ హోల్డింగ్ 1.83% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,561 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన మార్చ్ 2023 లో కంపెనీ 4,019 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 362 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ 2016 నుంచి డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 560 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ లాస్ట్ 6 months లో కనుక చూస్తే 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎన్ఆర్బి బేరింగ్స్ అండి. ఎన్ఆర్బి బేరింగ్స్ నీడిల్ రోలర్స్, నీడిల్ కేజెస్, నీడిల్ బుషెస్ అండ్ నీడిల్ రోలర్ బేరింగ్స్ తయారు చేసే వరల్డ్ లో ఓల్డెస్ట్ కంపెనీ అయిన ఫ్రాన్స్ లోని నాదెళ్లతో జాయింట్ వెంచర్ గా సెటప్ అయిందండి. ఎన్ఆర్బి ఇండియా వెహికల్స్ లో యూజ్ చేసే బేరింగ్స్ లో 70% షేర్ ఉంది. ఇది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అండి. ఇండియాలో మొట్టమొదటి నీడిల్ రోలర్ బేరింగ్ మ్యానుఫ్యాక్చర్ గా 1965 లో హంబుల్ బిగినింగ్ నుండి ఎన్ఆర్బి మల్టీ ఫేస్డ్ జెయింట్ గా మారిందండి. ఈ కంపెనీ బేరింగ్స్ ఎవ్రీడే యూజ్ చేసే వెహికల్స్ నుండి కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ మెషినరీ వరకు అన్నిట్లో కూడా యూజ్ చేస్తారనమాట. రీసెంట్ గా ఎన్ఆర్బి బేరింగ్స్ ప్రామినెంట్ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ నుండి సెక్యూర్డ్ ఆర్డర్స్ కూడా విన్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,803 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 16.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.1% ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 50.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14.3%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 19.5% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అనమాట. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 306 crores ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్ కూడా లాస్ట్ 3 years నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయండి. మార్చ్ 2021 లో 762 crores, మార్చ్ 2022 లో 943 crores పోస్ట్ చేసింది. అలాగే మార్చ్ 2023 లో 1,057 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 96 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ 2012 నుండి డివిడెండ్ పే చేస్తుందండి. అండ్ ఈ కంపెనీలో మీరు కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా పెరుగుతూ ఉందన్నమాట. డిసెంబర్ 2022 లో 49.9% ఉంటే మార్చ్ 2023 వచ్చేసరికి 50.11%, సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 50.63% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 289 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. మోనోపోలీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ప్రైజెస్ ని కంట్రోల్ చేసే ఎబిలిటీ, మార్కెట్ ని డామినేట్ చేసే పొజిషన్ లో ఉంటాయి కాబట్టి కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఎకానమీ డౌన్ టర్న్ అయినప్పుడు లేకుంటే డ్యూరింగ్ అన్సర్టెన్ టైమ్స్ లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మార్కెట్ లో డామినెంట్ పొజిషన్ లో ఉండడం వల్ల రెగ్యులేటరీ స్క్రూటినీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. మోనోపోలీ కంపెనీస్ లో ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ కి ఎక్స్పోజర్ అనేది కూడా తక్కువగా ఉండడం అనేది ఒక కీ కన్సర్న్ అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.